అన్న ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకోండి అన్న, ఎవడైనా సరే నేను ఎవరు జోలికి పోనన్నా. నేనేదో నా సంతోషం కోసం నా వీడియోలు తీసుకుంటున్నాను. నేను వీడియోలు తీసుకోవడం వల్ల మీకెందుకు బాధ అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. అయినా దాంట్లో నేనేం వీడియోలలో బూతులు మాట్లాడడం లేదు, అదేం తప్పుగా మాట్లాడడం లేదు. ఏదో షార్ట్ వీడియోలు మామూలుగా, అది మామూలుగా అందరు తీసేది నేను తీస్తున్నాను. దీంట్లో మీకు తప్పు ఎక్కడ కనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. అన్నా మీ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర పలుకుబడి ఉంది, మీరందరూ గొప్పోళ్ళు. నాకు అంత సీన్ లేదనుకుంటున్నాను. నేనేదో తీసుకుంటున్నాను, నాకేం మర్యాద పోతుందని అస్సలు అనుకోను. ఎందుకన్నా నా తప్పు చేయడం లేదు, ఎందుకు మర్యాద పోతుంది నాకు? నేను తప్పు చేస్తేనే కదా నా మర్యాద పోయేది. అన్న ఒకటి 10 మందిలో పోయి వాడిని తిట్టుకోవడము, వీని తిట్టుకోవడం, ఇక్కడ మాట్లాడడం, అక్కడ ఆ క్యారెక్టర్ కాదన్నది. నాదేదో నా వీడియోని తీసుకుంటున్నాను అంతే. ఎవరిని నేను ఏం మాట్లాడను. నా ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నాను ప్లీజ్. నన్ను ఎవరు జోలికి పోవడం లేదు. నన్ను ఎందుకన్నా ఊక మాట్లాడుకుంటారు. నా ఎక్కడ చూడన్నా వాటి టిక్టాక్ తీసుకుంటాడు అన్న. టిక్ టాక్ తీయడం కూడా ఒక తప్పేనా అన్న? ఒక వీడియో తీయడం కూడా తప్పేనా అన్న? ఏమన్నా వద్దన్నా అలాంటి మాటలు వద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి అన్న. మీకు నచ్చితే చూడండి అన్న, నచ్చకపోతే వదిలేయండి. అంతేగాని అక్కడ ఇక్కడ నా గురించి బ్యాడ్గా మాట్లాడతానన్నా ప్లీజ్. అలా నేను అందరితో బాగానే మాట్లాడుతానన్నా, ఎవరైనా సరే అందరితో నవ్వుతూనే ఉంటాను. కానీ మీరు ఎదురుగా ఒకలా మాట్లాడి పక్కకు పోయి ఇంకోలా మాట్లాడి అన్న నేనేం తప్పు చేస్తున్నాను అన్న. నన్ను తప్పు చేస్తుంటే నేనే వద్దనుకుంటున్నాను, తప్పు చేయడం లేదు. అయినా మీరు కూడా ఆలోచించాలన్నా. నేను ఎవరి దగ్గర అన్న ఒకటి నాకు అర్థమవుతున్నాను ఇప్పుడు. అంటే పక్కన దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని బతికినట్టు అన్న. అంటే మనం బతికితే బతికినట్టు కాదు, అంతే కదన్నా? నువ్వు పక్కోను కాడికి పోయి కాళ్ళు పట్టుకొని, అరే నీ దగ్గర ఉంటానరా, నీ కాళ్ళు పట్టుకుంటానరా, నాకు తిన్నికి లేదురా, కూడు లేదురా, నీవు పెద్ద మొగుడురా, పెద్ద గొప్పనోడురా, నువ్వు చాలా మంచివాడురా అని లేనిది మాట్లాడితే మంచోడినా? అంటే నా పని నేను చేసుకుని పోతుంటే చెడ్డోడినా? నా తప్పనా? వద్దన్నా ప్లీజ్, అలాంటి మాటలు వద్దన్నా. నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయనైనా, అంతేగాని నా గురించి తప్పుగా మాట్లాడకూడదన్నా. మీరు తప్పుగా మాట్లాడుకుంటుంటే అందరూ మా ఇంట్లో వాళ్ళందరూ నా మీద బాధపడుతున్నారు. ఎందుకు వీడియోలు తీస్తున్నావు, అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు, అందరూ ఇలా చేస్తున్నారు, నువ్వు చేసే పనులు మాకు ఏదేదో అంటున్నారు జనాలు అని అంటున్నారు అన్న. ఏదైనా నాకు నచ్చే చేస్తుంటానన్నా, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చాలా వీడియోలు తీసేసినాను ఆల్రెడీ, 300 చిల్లర తీసినాను, 3000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ఇప్పుడు సడన్గా డిలీట్ చేసేకి అయ్యలేదు, ఛానల్ తీసేసేకి అయ్యలేదు. అంటే ఒకటి దాంట్లో ఎవరిని కించపరచడం లేదన్నా, ఎవరిని తిట్టడం లేదు, నాకు నచ్చింది నేను చేసుకుని పోతుంటాను అంతే. ఇప్పుడు దాంట్లో వీడియోలు కూడా దాంట్లో ఏమి పెద్ద తప్పేం లేదన్నా. నాకు కొన్ని కోట్ల జవాబు తీస్తున్నారు, దాంట్లో నేను ఒక్కడిని. నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటే ఏమొస్తుందన్నా? అవునన్నా, వాడు టిక్ టాక్ చేసుకుని కూడా తప్పేముంటుంది.